హాయ్ అండి, వెల్కమ్ టు విజయరాజు ఫ్యామిలీ విలేజ్ వ్లాగ్స్ అన్నాను కానీ ఇది వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే అది గుడ్లు కోడి కూర ఏ విధంగా నేను ఇంట్లో చేస్తానో అది మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఎవరైతే ఈ విధంగా వండుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేను ఈ విధంగా వండుతాననేది మీతో షేర్ చేసుకోవడానికి కారణం, చాలా బాగా ఇష్టంగా తింటారు మా వారు, మా ఇంట్లో వాళ్ళు అందరికీ చాలా నచ్చుతుంది. చాలా గ్రేవీలా థిక్గా భలే వస్తుంది అనమాట. అందుకే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ 3, టమాటోస్ 3, పచ్చిమిర్చి 7, కొత్తిమీర తీసుకొని చక్కగా కడిగి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక కూర మాంసం చికెన్ గుడ్లు కూడా అనేది కొంచెం నీసు వాసన అనేది ఉంటుంది. దాన్ని చక్కగా ఉప్పేసి బాగా కడిగిన తర్వాత పక్కన పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసి హీట్ అయినాక అప్పుడు పచ్చిమిర్చి వేసి పసుపు వేసి తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ మగ్గాలి అనుకుంటే మగ్గాలి త్వరగా మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత టమాటోస్ అనేవి వేస్తాము. టమాటోస్ వేసిన తర్వాత అప్పుడు చికెన్ వేసి కొంచెం సాల్ట్ వేసి అది మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత అందులో కారం అనేది 2 స్పూన్స్ పడుతుంది. కేజీ కూర అయితే 2 స్పూన్స్ పడుతుంది. టూ స్పూన్స్ కారం వేసి అది కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే నీసు వాసన అనేది రాకుండా చక్కగా ముక్కకి కారం పట్టి బాగుంటుంది అన్నమాట. అది వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చి మనము అందులో మనం చికెన్కి కేజీ చికెన్ అనుకోండి 2 లోటాల వాటర్ అనేది వేసుకుంటే బాగుంటుంది. అంటే గ్లాసుల్లో చెప్పాలి అంటే 4 గ్లాసెస్ అన్నమాట. 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టి 10 to 12 విజిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ మధ్యలో